సార్ ఎప్పుడు కమిట్మెంట్? యూజర్ డే ఈవినింగ్ మీరు బిజినెస్ ఇది కమిట్మెంట్ చేశారు కంపెనీస్ కూడా. నేను 16th తక్కువలో నేను ఇవ్వలేను మేడం. ఈఎంఐ పేమెంటే పెండింగ్ ఉంది మేడం. ఈఎంఐ పేమెంటే పెండింగ్ ఉంది, నాకు తెలుసు. ఈఎంఐ పేమెంట్ నేను 16th చేయగలుగుతాను. చెప్పకపోతే ఏం చేయమంటారు? ఇంకా చెప్పకపోతే ఏం చేయమంటారు చెప్పండి మేడం. మీరు అడిగిన దానికి రీజన్ చెప్పాను నేను. మేడం 1 month మాత్రమే. మాట వద్దు సార్. నేను చేయను. చేయను. ఏం సార్? నేను ఇప్పుడు చేయలేను మేడం. 16th చేస్తాను. ఎవరితోనైనా మాట్లాడతాం మేడం. ఎవరితో? హలో హలో, నికేష్ మాట్లాడుతున్నారండి? అవునండి. క్రెడిట్ బి నుంచి మాట్లాడుతున్నాం. ఈఎంఐ ఎందుకు పెండింగ్ లో ఉంది మీది? మేడం ఎన్ని ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయి మేడం? ఒక ఈఎంఐ పెండింగ్ లో ఉంది కదా? ఒక ఈఎంఐ మేడం. మేనేజరేనా మీరు మాట్లాడేది? చెప్పండి. ఈ క్రెడిట్ బి మేనేజరా లేదంటే అదర్ ఏజెన్సీ మేడం? క్రెడిట్ బి మేనేజర్. ఓకే మేడం, ఒక చిన్న విషయం నేను అడుగుతాను. నిన్న కూడా నాకు ఫోన్ చేశారు. నిన్న ఈవినింగ్ కూడా చెప్పాను మేడం. ఒకసారి నేను చెప్పేది వినండి, తర్వాత మీరు చెప్పేది నేను కూడా నిన్నటి నుంచి వింటున్నాను. ఒక్కరోజు చెప్పేది వినండి మేడం. టోటల్ 9. ఒక నిమిషం మేడం. మేడం ప్లీజ్ వాయిస్ తీసుకోండి. టోటల్ 9 EMIs. సార్ నో మేడం? 9 EMIs. టోటల్ 4 EMIs టైం టు టైం పేమెంట్ అయిందా? అయ్యింది. 4 EMIs టైం టు టైం బిఫోర్ కూడా అయ్యింది. టైం బిఫోర్ ఎప్పుడైంది మేడం? టైం బిఫోర్ అంటే ముందరైనా కానీ మీరు కాదండి. ముందు మీ టైం కన్నా ముందుగా 23 రోజులు ముందుగా చేశారు, 24 రోజులు ముందుగా చేశారు. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఆన్ టైంలో చేశారు. ఆన్ టైంలో అయింది. ఏది పెండింగ్ లేదు కదా. ఇన్ టైం ఇంకా కూడా ప్రొఫైల్ మీ దగ్గర ఉండే ఉంటుంది. నా ప్రొఫైల్ ఇంకా కూడా చాలా వరకు తీసుకున్నాను, కట్టేస్తున్నాను. ఆన్ టైంలో కట్టేస్తున్నాను. టోటల్లీ ఆన్ టైం కట్టేస్తున్నాను. ఒకే ఒక ఈఎంఐ మేడం. ఈ ఈఎంఐ ఒకటే నాకు కొంచెం డిఫికల్టీ ఎక్కడ వచ్చిందంటే శాలరీలో డిఫికల్టీ వచ్చింది మేడం. నాకు 17th శాలరీ పడుతుంది, కానీ 16th లోపల నేను ఎవరో ఒకరిని అడిగినాను. 16th వేస్తామన్నారు. నా శాలరీ వచ్చిన తర్వాత వాళ్ళకి పంపించుకుంటాను. 16th వరకు నాకు టైము